సార్ ఇప్పుడు ఒరిజినల్గా ఎవరో తెలిసింది మనకి, మన ఫేస్బుక్ వెంటనే కంప్లీట్ చేయొచ్చా? చేయొచ్చు. ఇది ఫేక్ ప్రొఫైల్ అని క్రియేట్ చేస్తే తీసేస్తారు. అచ్చా. వీళ్ళు ఏంటంటే ఇదే పని కాబట్టి ఫ్రీక్వెంట్గా ప్రొఫైల్స్ మార్చేస్తూ ఉంటారు. సార్ ఆ పూజా శర్మ మీద వచ్చింది అనుకోండి, నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగానే నేను అన్నీ చూడకుండా యాక్సెప్ట్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఏమి ఉంటాయి? పూజా శర్మ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేస్తే వెంటనే వాళ్ళు చాటింగ్ చేస్తారు. మామూలుగా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, ఎవరైనా రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేస్తే 10 రోజుల తర్వాత కానీ వాళ్ళు చాట్ చేయరు. ఒక్కోసారి ఒక 2 రోజుల తర్వాత, రోజు తర్వాత చేస్తారు. ఇదేం లేదు, యాక్సెప్ట్ చేసిన 5 మినిట్స్లోనే వెంటనే చాటింగ్ వచ్చేస్తుంది. మనకు మామూలుగా ఎవరైనా సరే అమ్మాయిలు జనరల్గానే ఎవరు కూడా తెలియని వాళ్ళకి పంపరు. పంపిన తర్వాత ఇంత ఫాస్ట్గా చాటింగ్ చేస్తున్నారు ఏంటి అనేది మనం కొంచెం సస్పెక్ట్ చేయాలి. వీళ్ళు ఏమి చేయకుండా చాటింగ్ మొదలుపెట్టేస్తారు. వాళ్ళు ఎక్కువసేపు కూడా చేయరు. వితిన్ 2 to 5 మినిట్స్ చాటింగ్లోనే మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు. వీళ్ళు ఇవ్వగానే వాళ్ళు కూడా వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తారు. ఇది నా వాట్సాప్ నెంబర్ అని షేర్ చేస్తారు. షేర్ చేసి వాట్సాప్లోకి వచ్చేస్తారు. ఫేస్బుక్ నుంచి షిఫ్ట్ అవుతారు. ఈ ఫేస్బుక్లో ఏం చేస్తారంటే, ఫేస్బుక్కి వచ్చినప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే మన ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్ లిస్ట్ మొత్తం కాపీ చేసుకుంటారు వాళ్ళు. అచ్చా. ఫేస్బుక్లో ఫ్రెండ్ లిస్ట్ ఏంటంటే బై డిఫాల్ట్ అది పబ్లిక్ ఉంటుంది. అంటే మన ఫ్రెండ్స్ లిస్ట్ మొత్తం పబ్లిక్ కనపడేలా బై డిఫాల్ట్ అరేంజ్మెంట్ ఉంది. దాంట్లో మనం సెట్టింగ్స్లోకి పోయి హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో చేంజ్ చేసుకోవాలి. ఓన్లీ మీ ఆప్షన్ పెట్టుకున్నట్టయితే మన ఫ్రెండ్ లిస్ట్ ఎవరికి కనపడకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే అవి దాన్ని పట్టించుకోరు పెద్దగా, ఏదో వాడుతూ ఉంటారు. కానీ ఇంత సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇటువంటి చేసుకోవచ్చు అనేది ఎవరు గమనించరు. జనరల్గా అదంతా మనకి సెట్టింగ్స్ దాంట్లోకి వెళ్ళి ఇంత చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అది ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఫ్రెండ్ లిస్ట్ మొత్తం పబ్లిక్ కనపడుతుంది. కాబట్టి ఈ క్రిమినల్స్ ఏం చేస్తారంటే మన లిస్ట్ని కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకున్న తర్వాత వాట్సాప్ నెంబర్ అడుగుతారు. వాట్సాప్లోకి రాగానే వాట్సాప్లో చాటింగ్ మొదలు పెడతారు. హాయ్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, అది అని చెప్పి అడిగి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ నూడ్ వీడియో కాల్ అంటారు. జనరల్గా అసలు ఫ్రెండ్ రిక్వెస్ట్, అమ్మాయి నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు అంటేనే వీళ్ళు ఓకే అనేస్తారు. ఓకే అనగానే ఎప్పుడైతే ఓకే అంటారో వెంటనే ఒక కాల్ వచ్చేస్తుంది, వీడియో కాల్. వీడియో కాల్లో ఒక లేడీ నగ్నంగా వస్తుంది. అది చూడంగానే వీళ్ళు టెంప్ట్ అవుతారు. టెంప్ట్ అయితే వీళ్ళని కూడా కొంతసేపు చూపించిన తర్వాత మీరు కూడా వాష్రూమ్కి రండి లేదా మీరు అన్డ్రెస్ కండి అని చెప్పేసి అన్డ్రెస్ అయిన టైంలో అది మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి ఆ తర్వాత ఇది మేము సోషల్ మీడియాలో పెడతాము లేదా ఫేస్బుక్లో ఫ్రెండ్ లిస్ట్ అంతా కాపీ చేసినారు, ఈ ఫ్రెండ్ లిస్ట్లో అంతా షేర్ చేస్తాము అని చెప్పేసేసి ఇలా భయపెడతారు. ఇలా బ్లాక్మెయిలింగ్ చేసి కొంత డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను నేను, ఢిల్లీ బ్రాంచ్, మీ మీద కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ బుక్ చేయకుండా ఉండాలంటే ఇంకొక 2 లక్షలు కట్టాలి. ఇట్లా పెద్ద అమౌంట్స్. ఇవేంటంటే సోషల్ మీడియా అనేది ఒక బ్లాక్మెయిలింగ్ టైప్, ఫస్ట్ లెవెల్. తర్వాత సోషల్ మీడియా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అనేది రెప్యుటేషన్ దెబ్బతీయడానికి సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏంటంటే థ్రెటనింగ్, పోలీస్ కేసు, ఇక నీ లైఫ్ కథం అన్నట్లుగా పోలీస్ కేసు. ఇది పెద్ద చాలా సీరియస్ కేసు అవుతుంది, అమ్మాయికి నువ్వు ప్రైవేట్ పార్ట్స్ చూపించినావు అని ఇట్లా ఈ 3 విధాలుగా భయపెట్టేసి అందిన కాడికి దోచుకుంటారు. దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫేస్బుక్లో ఈ ఫ్రెండ్ లిస్ట్ ఆప్షన్లో హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్లో ఓన్లీ మీ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని మన ఫ్రెండ్ లిస్ట్ని ఎవరికి కనపడకుండా చేయాలి. అది ఒకటి. తర్వాత ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు మనం తొందరపడి లిఫ్ట్ చేయకూడదు. ఎవరో ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమి తెలుసుకోకుండా 2 మాటలు చాట్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసేసి అప్పుడే వీడియో కాల్ చేసేసినారు అంటే అవతల వాళ్ళ క్యారెక్టర్ని మనం ఎస్టిమేట్ చేయాలి. ఎంత చీప్ క్యారెక్టర్ ఉంటే ఇట్లా చేస్తారు. ఇట్లా మామూలుగా ఎవరైనా సరే క్యారెక్టర్ ఉన్న లేడీస్ 2 మాటలు మాట్లాడంగానే నూడ్ వీడియో కాల్ చేయరు. ఇట్లా చేశారంటే లేదో బజార్ రకం అని చెప్పేసి మనం జాగ్రత్త పడాలి. లేదంటే మనం కూడా బజార్ మీద రావాల్సి వస్తుంది. అలా జాగ్రత్త పడకపోతే కనుక వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేస్తారు, బెదిరిస్తారు. ఈ బెదిరించినప్పుడు ఏంటంటే మనం ఇందులో యాక్చువల్ చెప్పాలంటే జెంట్స్ చేసే పెద్ద ఫాల్ట్ ఏం లేదు, వాళ్ళదే తప్పు. ఇన్స్టిగేట్ చేసి ప్రొవోకేట్ చేసి అండ్రెస్ చేయించారు కాబట్టి
భయపడాల్సిన పని లేదు. భయపడకుండా డబ్బులు అడిగినప్పుడు మేమేమో ఏం చేసుకుంటామో చేసుకోమని చెప్పాలి. ఈ ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపిస్తామని బెదిరించినప్పుడు ఎవరెవరికైతే పంపుతారో వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టేయాల, నాదెవరో హ్యాక్ చేసి మార్ఫ్ చేసి నా పిక్స్ని ఫ్రెండ్స్కి షేర్ చేస్తామని బెదిరిస్తున్నారు, మీకు ఏమైనా వస్తే డిలీట్ చేసేయండి అని చెప్తే ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు. పోలీస్ అనేది అంతా డూపు, అంతా సూడో పోలీసే, నిజమైన పోలీసు కదా వాళ్ళంతా. వాళ్ళు ఇంకోటి ఏంటంటే డీపీగా యూనిఫామ్డ్ ఇవి పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఈ ఫేస్బుక్ ఫేక్ ప్రొఫైల్ ఇవి కూడా చేసినారు. వాళ్ళు ఏకంగా చాలా పెద్ద ఆఫీసర్స్ ప్రొఫైల్స్ కూడా కాపీ చేసేసి ఆ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్లు పంపించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చాలా రిమోట్ లొకేషన్స్తో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యం ఏంటంటే మా దగ్గరికి ఎవరు రాలేరు, పోలీసు రీచ్ కారు, మా విలేజ్లోకి ఇంతవరకు మేము పుట్టిన తర్వాత పోలీసు రాలేదు అన్న ధైర్యం. అన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, విలేజెస్లో 200-300 ఫ్యామిలీస్ ఉంటారు. 5 మంది 10 మంది పోలీసు పోతే వాళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తారనమాట. ఎవరిని కూడా మనం అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేని పరిస్థితి కల్పిస్తారు. అందువల్ల ఆ ధైర్యంతో ఏంటంటే ఎంత పెద్ద ఆఫీసర్దైనా సీఎంది చేయమన్నా చేసేస్తారు.